జనసేన నేత పోతిని మహేష్ వైసీపీలో చేయడంపై కిరణ్ రాయల్ విమర్శలు గుప్పించారు. గతంలో పార్టీ మారే వాళ్ల చేతులు నరకాలని, అది తానైనా సరే అని చెప్పిన మహేష్ ఇప్పుడు వైసీపీలో ఎలా చేరుతారని ప్రశ్నించారు. కొబ్బరి బోండాల కత్తి పంపించమంటారా అంటూ సెటైర్లు వేశారు. పోతిని మహేష్ స్టోరీ ప్రస్థానం జనసేనలో మొదలై వైసీపీలో చేరింది. ఇంకా రాజకీయ భవిష్యత్తు గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అందరికీ తెలిసి రాష్ట్రంలో వైసీపీలో చేరితే ఏమవుతుంది రాజకీయ భవిష్యత్తు గురించి. నేను వీడియో పెట్టిన కారణం ఏమంటే, కొన్ని ప్రశ్నలు నిన్న మహేష్ అన్న అడిగాడు, దానికి ఆ సమాధానం నా దగ్గర ఉంది చెప్తున్నా. ముందుగా అన్న మర్చిపోయింటున్నాడు మహేష్ అన్న. 10 రోజుల క్రితం మాట్లాడిన మాటలు గుర్తు చేద్దాము అందరికి. విజయవాడ నగరంలో ఏ కార్యకర్త అయినా సరే కొబ్బరి బోండం కత్తి తీసుకొచ్చి నాకు చెయ్యి తీసేయాలి. ఇప్పుడు చెప్పన్నా, ఏ చెయ్యి ఎరుక్కుంటావు? కుడి చెయ్యి ఎడం చెయ్య. వేరే జెండా పట్టుకున్నాను కదా, పట్టుకున్నావు కదా, వేసుకున్నావు. వైసీపీలోకి వెళ్ళావు, కొండవ వేసుకున్నావు, మంచిగా అంత సెట్ అయినట్టుంది. వారి క్రితంగా చెప్పావు, నేను పట్టుకుంటే కొబ్బరి బోండం కత్తు చేయి నరకని. ఇప్పుడు ఏ చేయి నరకాలి? లేదా మీరు నరుక్కుంటారా? లేదా కొబ్బరి బోండం కత్తులు విజయవాడలో లేవా? లేదంటే మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కత్తులని మీరు సర్దుకొని దాచిపెట్టారా అని అడుగుతున్నారు. మీరు నేను మాట్లాడుతూ సింహం సింగల్గానే నాయకుడు కావాలంట. సింహం సింగల్గా అంటే ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా సింహం సింగల్గానే వస్తున్నాడు. ఆయన కూడా అడిగితే అప్పుడు ఆయన కూడా సింహం అనుకోవడం అయితే మీరు మాట్లాడదాన్ని బట్టి అలాంటి నాయకుడి దగ్గర నా ప్రయాణం ఉంటుందంటే చూసుకోండి. ఇప్పుడు మీకు బీజం వేసింది, నాయకుడిగా చేసింది 2017లో మీరు ఆఫీస్ జనసేన పార్టీ హైదరాబాద్ కార్యాలయం బయట మీరు వెయిట్ చేసిన రోజులు ఫోటోలు సోషల్ మీడియాలో ఉన్నాయి. తర్వాత మీ పరిస్థితి ఏంది, ఇప్పుడు మీ పరిస్థితి ఏంది, ఇప్పుడు మీ పరిస్థితి, రేపు మీ పరిస్థితి ఏందో మీకు తెలుసు. ఇప్పుడు ఫైనల్ గా కండువా పోతిని మహేష్ స్టోరీ ప్రస్థానం జనసేనలో మొదలై వచ్చే ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్కు సంబంధించిన